ఏదైనా సాధక బాధకాలు వస్తే ఇక్కడికి పోయి చెప్పుకుంటే కొంత ఊరట కలుగుతుందన్న భావన రావాలి. అలాగే ఈ కేంద్రం మన వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవటానికి అనువైన వాతావరణాన్ని, అవకాశాలని మనం సృష్టించాలి. ఇక్కడ ఇవాళ గతం మాదిరిగా టైప్ రైటర్లు లేవు. టెలిఫోన్కి సంబంధించి ఫోన్ చేయటానికి కార్డులు అవసరం లేదు. కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. మొన్నటి వరకు మనం ప్రింట్ మీడియా తర్వాత కొత్తగా 20-25 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి 30 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఒక విప్లవం, అది ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం. దాని నుంచి తేరుకోక ముందే మరొక విప్లవం వచ్చేసింది. ఏం విప్లవం చెప్పండి? సోషల్ మీడియా వచ్చేసింది. సోషల్ మీడియా సహజంగానే ఆహ్వానించదగ్గటువంటి పరిణామం. పర్సే సోషల్ మీడియాని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రధాన స్రవంతి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే వాటికి కొన్ని జబ్బులు అంటుకున్నాయి. ఆ జబ్బులు ఎందుకు నేను చెప్పాల్సిన పనిలే, అందరికీ తెలుసు. ప్రజలు చర్చించుకుంటున్నారు, పాఠకులు చర్చించుకుంటున్నారు, వీక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ పత్రిక ఇది, ఈ ఛానల్ ఇది. దాంతో ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుంది. సమాచార వ్యవస్థ ప్రజలకి సమాచారాన్ని, వాస్తవ సమాచారాన్ని అందించాల్సిన కర్తవ్యంతో ముందుకొస్తున్నది వార్తాపత్రికలు కానీ, టెలివిజన్ ఛానల్స్ కానీ, ఇతర సమాచార వ్యవస్థ కానీ. ఈ రెండింటిలో గేట్ కీపర్లు ఉన్నారు. ఒక పెద్ద ఇంటికి వెళ్ళాలంటే గేట్ దగ్గర కాపలాదారు ఉంటాడు. ఆ కాపలాదారు ఇంటి మనిషా కాదా అని చెప్పి లోపల కుదులుతాడు. వార్తాపత్రికలకైతే వార్త రాగానే బ్యూరో చీఫో, సబ్ ఎడిటరో, చీఫ్ సబ్ ఎడిటరో, అల్టిమేట్గా ఎడిటరో